ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నో పథకాలు ప్రజల ముందుకు తీసుకువచ్చింది తెలంగాణ సర్కారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ మందాని వేదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబు సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు తెలంగాణ ప్రజలకు మరో శుభవార్తను తెలియజేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రొఫైల్ను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఏ వైద్యుడిని సంప్రదించినా ప్రజలు ఆరోగ్య సమస్యలు తెలుసుకునే విధంగా, ప్రజలకు మెరుగైన చికిత్సను చేపట్టే విధంగా ఇది ఉండబోతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీధర్బాబు స్కీమ్ సంబంధించి చెబుతూ ఆధార్ కార్డు తరహాలో అందరికీ కూడా స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కార్డును అయితే అందిస్తామని ప్రకటించారు. ఆయా వ్యక్తులు పేర్లను టైప్ చేస్తే వెంటనే వారికి సంబంధించిన పూర్తి వివరాలు డీటెయిల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా కొత్త స్కీమ్ అయితే ఉండబోతుందని తెలియజేశారు. వచ్చే జూలై నుంచి హెల్త్ కార్డులు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడతామని శ్రీధర్ బాబు అయితే వెల్లడించారు. రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేక చాలా మంది పథకాలు రావడం లేదు. అందుకే చాలా మంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. జిల్లాల వారీగా భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఇప్పటికీ 55,000కు పైగా రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. దాదాపు 9 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఇందుకు కసరత్తు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈకేవైసీ ద్వారా బోగస్ రేషన్ కార్డులు తొలగించనున్నారు. కొన్ని కార్డులో సభ్యులు చనిపోవడమే లేదా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవడం జరిగిన వారి పేరును తొలగించకుండా రేషన్ కార్డులో ఉంటున్నారు. అలాంటి వారిని పేరు తొలగించడం కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఈకేవైసీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారనేది తెలియడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ ఉండే అవకాశం అయితే ఉంది.